ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి కొత్త ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులోకి తీసుకొస్తాం. ఏపీఎస్పీ డీసీఎల్ పరిధిలో ఇప్పటికే 22 సబ్స్టేషన్లకు టెండర్లు పిలిచాం. లోడ్ ఆధారంగా రైతులకు ట్రాన్స్ఫార్మర్లు అందజేస్తాం. గత ప్రభుత్వం 90% ట్రాన్స్ఫార్మర్లను ఒకే కంపెనీ నుండి కొనుగోలు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అవకాశం కల్పిస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే ఎంఎస్ఎంఈలను కూడా మా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నాం. అవసరం మేరకు కొత్త ట్రాన్స్ఫార్మర్లను, విద్యుత్ స్తంభాలను కొనుగోలు చేస్తున్నాం. గత ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ల ధరల్ని 20% పైగా తగ్గించామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బలరామకృష్ణ గారు అడిగారు సార్, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అట్లానే అగ్రికల్చర్కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు కొరత ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా కొంతమేరకు ఎప్పుడో పూర్వకాలం గడిచిన 5 సంవత్సరాల నుంచి ఒక్క పోలు కూడా మార్చలేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా చెడిపోయిన ట్రాన్స్ఫారాలన్నీ కూడా రీప్లేస్ చేయాలని అడుగుతున్నారు సార్. తప్పకుండా మొన్న కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాజానగరం కాన్స్టిట్యున్సీలో దాదాపు 350 అగ్రికల్చర్ స్పెండింగ్ ఉన్నాయని చెప్పి వారం క్రితమే ఆయన వేరే క్వశ్చన్ ద్వారా రావడం జరిగింది ఎమ్మెల్యే గారు. తప్పకుండా వాటిని కూడా త్వరగా పూర్తి చేసి మొన్న కూడా చెప్పాం, రేపు ఎండాకాలంలో వీటన్నిటి కూడా ట్రాన్స్ఫార్మర్స్ కానీ అన్నింటిని కూడా ఇప్పుడే కొనుగోలు చేస్తూ ఉన్నాం సార్. వాటిని తప్పకుండా రాబోయే రోజుల్లో పూర్తి చేసి నెక్స్ట్ వ్యవసాయ సీజన్కి అందిస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే కాలువ శ్రీనివాసరావు గారు కూడా అడగటం జరిగింది. దాదాపు సబ్స్టేషన్స్, కొత్తగా సబ్స్టేషన్స్ కావాలని అడగటం జరిగింది. ఖచ్చితంగా సబ్స్టేషన్స్ని అక్కడ ఉన్న పరిస్థితిని ప్రకారం, లోడ్ ప్రకారం తప్పకుండా శాంక్షన్ చేస్తాం. ఇప్పటికే ఎస్పీడీఎస్ఎల్ కింద దాదాపు 22 సబ్స్టేషన్స్ని టెండర్ పిలవటం జరిగింది. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి లోడ్ ఫ్యాక్టర్ని బట్టి కూడా వరుసన సబ్స్టేషన్స్ రైతులకి అందజేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. 513 ట్రాన్స్ఫార్మర్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. అవి కానీ అదేవిధంగా కండక్టర్ కానీ చాలా పెద్ద ఎత్తున పెండింగ్ ఉందని చెప్పారు. ఇప్పుడే టెండర్స్ ప్రక్రియ పూర్తయిపోయింది. త్వరగానే పూర్తి చేసి రాబోయే సీజన్కి తప్పకుండా వాటిని అందిస్తామని చెప్తాము. అదేవిధంగా పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు, ఈ మధ్యకాలంలో ఎస్పీడీఎస్ఎల్ కింద 10,000 ట్రాన్స్ఫారాలు తీసుకున్నాము, వాటిని ఒకే కంపెనీకి ఇస్తున్నారని చెప్తున్నారు. గడిచిన 5 సంవత్సరాలు 90% ఒకే కంపెనీకి, 10% వేరే కంపెనీలకు ఇచ్చే ప్రక్రియ ఉంది. ఇప్పుడు అదే విధంగా కాకుండా ఎంఎస్ఎంఈలను కూడా ప్రోత్సహించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం సార్. తప్పకుండా అందరూ కూడా పాల్గొనే విధంగా, ఈ టెండర్లో అందరూ కూడా పాల్గొనే విధంగా ఖచ్చితంగా తీసుకుంటాము. అదేవిధంగా గతంలో ట్రాన్స్ఫారాలు కానీ పోల్స్ కానీ విపరీతమైన రేట్లు ఉండి వాటిని కూడా ఈ మధ్య మన టీముని, డిపార్ట్మెంట్కి సంబంధించిన టీముని వివిధ రాష్ట్రాలకు పంపించి ఏ మేరకు పక్క రాష్ట్రాల్లో ట్రాన్స్ఫారాలు కానీ అదేవిధంగా పోల్స్ కానీ రేట్లు ఉన్నాయని కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 4,400, 4,600 పైన రేటు ఉంటే వాటన్నిటి కూడా ఇప్పటికీ దాదాపు 4,600 ఉంది సార్. వివిధ రకాల పోల్స్ ఒక్కో రేటు ఉంటాయి. దాదాపు ఒక రకమైన పోల్ అయితే 9.1 మీటర్, 8 మీటర్ పోల్స్ అయితే దాన్ని 4,600 నుంచి 3,750 తగ్గించాము. మనం పూర్తిగా తగ్గించుకుంటూ వెళ్తే మళ్ళీ క్వాలిటీ లేకుండా ఉంటుంది. అందుకని చెప్పి క్వాలిటీతో పాటు రేట్లు కూడా తగ్గాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ 25 kV ఉంటుంది, అదేవిధంగా 16 kVలు ఉండే, 40 kVలు ఉండే, 63 kVలు ఉండే, రకరకాల ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. ఎక్కడ రైతులకు కానీ మిగతా ఇండస్ట్రీస్ కానీ కమర్షియల్ వాడకానికి కానీ ఏదైతే ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయో క్వాలిటీ ట్రాన్స్ఫార్మర్స్ తక్కువ రేటుకి ఎక్కువ మంది పాల్గొనే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునేదని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాం.